జై ముద్రగడ, జై ముద్రగడ. ఈరోజు మనం ఢిల్లీ మహానగరంలో, దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, మన ప్రియతమ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ నుంచి పరంపరించిన కారణంగా మనం వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని మనం ఢిల్లీ నుంచి, ఢిల్లీలో ఉన్న తెలుగు ప్రజలందరి తరపున సంతాపం తెలియపరిచే ఉద్దేశంతో ఆంధ్రాభవన్లో, అశోక రోడ్లో ఉన్న ఢిల్లీలో మనం ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభకి ఢిల్లీలో ఉన్న ముద్రగడ గారి అభిమానులందరూ కూడా రావడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారి గురించి చెప్పాలి అంటే, ఆయన 1953 జనవరిలో జన్మించారు. ఆ తర్వాత గ్రామంలో అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసి చుట్టుపక్కల అన్ని ప్రదేశాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు, మంచి వ్యక్తిగా. ఆ విధంగా ఉన్న మంచి పేరుతో అప్పుడున్న గవర్నమెంట్తో కలిపి పోటీ చేయకుండా ఇండిపెండెంట్గా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి 2 సార్లు ఇండిపెండెంట్గా నెగ్గడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్తో కలిసి మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గేది 3వసారి. తర్వాత తెలుగుదేశం పార్టీతో కలిసి మళ్ళీ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మరియు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మినిస్టర్గా చేశారు. ఆ తర్వాత కాకినాడ ఎంపీగా కంటెస్ట్ చేసి ఎంపీగా కూడా పోటీ చేసి విజయంగా ఎంపీగా కూడా 5 ఏళ్ళు సర్వీస్ చేయడం జరిగింది. పద్మనాభం గారి గురించి చెప్పాలి అంటే, ఆయన నిస్వార్థ రాజకీయ నాయకుడు, ప్రజలకు అంకితమైన మనిషి, ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజల కోసం, ప్రజల కష్టాల కోసం గవర్నమెంట్కి ముందు, ప్రభుత్వాల ముందు, రాజకీయ నాయకుల ముందు సమస్యలను ముందుకు తీసుకొచ్చి సమస్య పరిష్కార దిశగా ముందుకు వెళ్ళి సమస్యలను పరిష్కరించారు. ఆయన పట్టుదలని విక్రమార్కుడు టైప్లో ఏదైనా ఒక విషయం పట్టుకుంటే ఆ విషయాన్ని, ఆ సమస్యని తీర్చే వరకు ఎప్పుడు కూడా వెనకం చేసే మనిషి కాదు. ఇంకొక విషయంగా చెప్పాలంటే, ఆయన కాపు కులంలో పుట్టడం జరిగింది. ఒక కాపు ఉద్యమ నేతగా దేశంలో ఒక మంచి పేరు సంపాదించారు. ముద్రగడ పద్మనాభం అంటేనే ఒక కాపు నేత అనే పేరు అందరూ నోట్లో నలుగుతుంది. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఎటువంటి స్వలాభాపేక్ష లేకుండా ప్రజలకు సాయం చేయడం జరిగింది. ప్రజలందరూ ఎవరిని ఏం చెప్తుంటారంటే, కిర్లంపూడి వెళితే ఆయన భోజనం పెట్టకుండా, ఆయన ఆత్మీయత లేకుండా పంపించరు అనేది ప్రతి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆయన అంత ఆత్మీయతగా ఉంటారు. సో ముద్రగడ వారి కుటుంబానికి ఆ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకి శాంతికి తీసుకొచ్చాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మ శాంతి కోరాలని ఇక్కడ ఢిల్లీలో తెలుగు వాళ్ళందరం కలిసి, ఆయన అభిమానులందరం కలిసి ఇక్కడ ఆయన చనిపోవటానికి పోయినందుకు ఇక్కడ అందరం కలిసాము, నివాళులు అర్పించడానికి కలిసాము. ఆయన ఏంటంటే ప్రజల మనిషి, అందరికీ హెల్ప్ చేద్దాము అనే తత్వంతో అంటారు. సోషల్ జస్టిస్, సోషల్ జస్టిస్ మీద ఫైట్ చేస్తారు. తర్వాత ఎవరికైనా అన్యాయం జరిగితే దాని మీద నిలబడతారు. ఉద్యమకారి ఆయన. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటారు. ఉద్యమంలో వెనకంజు అనేది ఎప్పుడు ఉండదు, దాన్ని ముందుకు తీసుకెళ్ళి పోరాడుతూ ఉంటారు. వారు అన్ని బడుగు బలహీన వర్గాల అందరి కోసం కృషి చేశారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఉండి, ఒకసారి ఎంపీగా ఉండి ప్రజల కోసమే కష్టపడ్డారు. ఆయన హెల్త్ని కూడా చూసుకోకుండా ప్రజల కోసమే అంకితమయ్యారు. ఆయన కాపు కులాని కోసం కూడా, వాళ్ళకి చాలా వెనకబడి ఉన్నారు కాబట్టి కాపుల కోసం కూడా ఆయన కష్టపడ్డారు. ఆయనకు కొన్ని లక్షల మందితో మీటింగ్ పెట్టి దాన్ని వెనకం చేయకుండా దేశంలో అందరికీ తెలిసేటట్టు, ఈ కులం వెనకబడిందని తెలిసేటట్టు కూడా చేసి ఆ పోరాటంని ముందుకు తీసుకెళ్లారు. చాలా గొప్ప వ్యక్తి. ఆయనకి ఆత్మశాంతి ఉండాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి ధైర్యం ఉండి ఈ ఈ ఈ ఆత్మశాంతి, ఆయనకి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. हिंदी में बात. जय शिवराय. आज हम 5 दशक के एक प्रबुद्ध राजनेता को आंध्र, तेलंगाना, संयुक्त तेलुगु देशम प्रदेश वंचित हो गया. इन्होंने 5 दशक तक बहुत पिछड़े समाज के लिए, ज़रूरतमंद लोगों के लिए काम किया है. विधानसभा में 4 राउंड रहे, लोकसभा में रहे और सतत संघर्ष के मैदान में रहे. जहाँ जहाँ ज़रूरत पड़ी निस्वार्थ भाव से समाज की सेवा करते रहे. ये केवल अपने निर्वाचन क्षेत्र में मर्यादित नहीं रहे, ये पूरे यूनाइटेड
तेलुगु देशम प्रदेश के अंतर्गत इन्होंने काम किया। मद्रास से लेके, मद्रास के बाद आंध्रा, आंध्र के बाद तेलंगाना, दोनों प्रदेशों में इनका मुद्रप्पा पद्मनाभन जी का अपना एक अलग ही व्यक्तित्व था। ऐसा अनुभवी व्यक्ति, संघर्ष योद्धा पूरे प्रदेश में बहुत ही मुश्किल से मिलता है। ये 5 दशक की इनकी राजनीति से प्रदेश को बहुत मिला है, ज़रूरतमंद लोगों को बहुत कुछ मिला है। एक अच्छा लोक प्रतिनिधि समाज ने प्रदेश ने खो दिया है। हम आज पद्मनाभ जी के मान वंदना देने के लिए यहाँ सब इकट्ठा हुए हैं। हम सब की तरफ से हम उनको शिवांजलि अर्पित करते हैं। मैं कमलेश पार्टी, मराठा कोऑर्डिनेशन काउंसिल का नेशनल प्रेसिडेंट, मराठा परिषद की तरफ से मैं पद्मनाभन जी को शिवांजलि अर्पित करता हूँ। धन्यवाद। मेरा नाम विद्यासागर मंडल है, बिहार से हूँ। और आज हम लोग बहुत ही दुख के साथ इस शोक संपत्ति में शामिल हुए हैं कि सिर्फ साउथ के लिए नहीं बल्कि पूरे देश के लिए एक बहुत बड़ी क्षति है। पद्मनाभ जी का जाना हम सब के लिए एक बहुत ही दुखदाई है, क्योंकि जो पिछड़े, दलित, शोषित, वंचित, ये तमाम जो तबके थे, पूरा जीवन इन्होंने सामाजिक से लेकर राजनीतिक तक जो भी इनके कार्य रहे उसमें वो झलक दिखता रहा। उनके लिए एक मुखर आवाज़ हमेशा बुलंद करते रहे। लेकिन इनके जाने से ये एक बहुत ही बड़ा शून्यता पैदा हो गई है। मुझे ऐसा लगता है कि इनके बताए हुए मार्गों पर या इनकी कही हुई बातें जो अधूरी रह गई है, हम सब लोग इकट्ठा होकर उन्हें पूरा करेंगे और मजबूती के साथ उस कार्य को आगे बढ़ाएंगे। एक बार फिर से हम सब लोग मिलकर इनको बहुत ही श्रद्धांजलि अर्पित करते हैं। ईश्वर से प्रार्थना करते हैं कि इनकी आत्मा को शांति दे। బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన శ్రీ ముద్రగడ పద్మనాభం గారి మరణం రాష్ట్ర ప్రజలకు తీరని లోటు. ఆయన ఆత్మకి మనశ్శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.